నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను ఒక మంచి టెక్నిక్ గురించి చెప్పబోతున్నానండి. దాని పేరు హోపోనోపోనో టెక్నిక్ అండి. ఒక విధంగా ఇది ప్రేయర్ అని చెప్పుకోవాలి. దీని గురించి మీకు చెప్తాను బ్రీఫ్గా. దీనివల్ల మనం ఏదన్నా సాధించుకోవచ్చండి. మనకి మన హిందూ సాంప్రదాయంలో మంత్రాలు పూజలు ఎట్లా ఉంటాయో హవాయి ప్రజలు ఈ ప్రేయర్ ద్వారా వాళ్ళ అన్ని పనులు సమస్యలు వాళ్ళ ప్రాబ్లమ్స్లు కోరికలు అన్నీ ప్రేయర్ ద్వారా తీర్చుకునేవారండి. చాలా ఈజీ అండి. ఇది ఎంత సింపుల్ అంటే ఒక 2 నిమిషాల్లో చేర్చుకోవచ్చు, కానీ చాలా పవర్ఫుల్ అండి. మిరాకిల్గా రిజల్ట్ వస్తాయండి దీనివల్ల ఏదన్నా చేసుకోవచ్చు. వాళ్ళు ఒక డాక్టర్ హ్యూలెన్ అనే అతను కూడా ఒకసారి మెంటల్ హాస్పిటల్లో డాక్టర్గా ఉండేవారు. అక్కడ ప్రజలు చాలా అక్కడ అందులో ఉండే వాళ్ళంతా పేషెంట్స్ చాలా క్రూయల్గా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ దగ్గరికి కూడా ఈయన వెళ్ళకుండా ఒక రూమ్లోనే తలుపేసుకొని కూర్చున్నాడు డాక్టర్ గారు. వాళ్ళ ఫైల్స్ అన్నీ ఒక్కొక్కళ్ళ ఫైల్స్ చెప్పుకొని ఈ ప్రేయర్ ద్వారానే వాళ్ళని హీల్ చేశారండి. ఇదొక హీలింగ్ ప్రాసెస్ అండి. ఒక విధంగా ఇది ప్రేయర్ అని చెప్పుకోవచ్చు. ఈ టెక్నిక్ని హోపోనోపోనో టెక్నిక్ అండి. ఏం లేదండి, సింపుల్గా దీనికి ఏంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇవన్నీ అందరికీ తెలిసిన పదాలేనండి. అయితే ఈ పదాలని ఒక దగ్గరగా చేర్చి మనం పలికినప్పుడు దానికి పవర్ అనేది వస్తుంది. వాళ్ళు ఈ ప్రేయర్ చేసి 4 పదాలు వాళ్ళ ప్రేయర్గా చేసుకొని అన్ని పనులు చేర్చుకునేవాళ్ళు. ఈ డాక్టర్ కూడా మెంటల్ హాస్పిటల్లో ప్రతి పేషెంట్కి ఈ విధంగా వాళ్ళ ఫైల్స్ తీసుకొని వాళ్ళ పేరు చూసి హీల్ ఇక్కడ ఇవన్నీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఇలా చేస్తూ అందరికీ హీల్ చేసేసారండి. తర్వాత హాస్పిటలే మూతపడింది. ఒక మెంటల్ పేషెంట్ కూడా లేరు. అంత పవర్ఫుల్ అండి. మిరాకిల్ రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల. ఇది బ్రీఫ్గా మీకు చెప్పానండి. అయితే ఈ పవర్ఫుల్ చేసుకోవటం వల్ల, చిన్నప్పటి నుంచి చేసుకోవటం వల్ల ఏ కోరికలైనా తీర్చుకోవచ్చు అండి. హెల్త్ ఇష్యూస్ కానీ, వెల్త్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, కెరియర్ కానీ ఏది కావాలంటే దీని ద్వారా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చండి. అయితే మనకు చూడండి, చిన్నప్పటి నుంచి మన సబ్ కాన్షియస్ మైండ్లో మనకి ఏముంటాయంటే అన్ని సమస్యలు, అది చిన్నప్పటి నుంచి డబ్బు గురించి, రిలేషన్స్, బంధాలు అవి ఇవి ఏవేవో మన మైండ్లో అంతా బ్లాక్ అయి ఉంటాయండి. ఇవన్నీ అవే ఆలోచించుకుంటూ కూర్చుంటామండి మనము. అవే మనకి బ్లాక్స్గా అయ్యి మనకి మాటికి వచ్చేసి నెగిటివ్ బాగా పెరిగిపోయి మనకి ఏ పనులు కాకుండా ఆగిపోతాయండి. ఈ ప్రేయర్ ద్వారా మనం చక్కగా వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. డివైన్తో కనెక్ట్ అయిపోయి ప్రేయర్ చేసుకుంటే మన గాడ్తో కనెక్ట్ అయిపోయి చక్కగా అన్ని సమస్యలు వాటంతట అవే తీరిపోతాయండి. అయితే ఏం లేవండి, చూడండి, 4 పదాలండి. ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ 4 పదాలండి. దేనికన్నా అన్వయించుకోవచ్చండి. సపోజ్ మనీకి ప్రాబ్లమ్స్ మనకి చిన్నప్పటి నుంచి చూడండి, మన మైండ్లో మనీకి పెద్దవాళ్ళు చెప్పి డబ్బు చాలా కష్టం, సంపాదించడం కష్టము, అట్లా చెప్పి ఈజీగా రాదు డబ్బు, ఇట్లాంటి మాటలు చెప్పి మన డబ్బుని ఎక్కువ ప్రేమించకపోవటము ఇవన్నీ మన మైండ్లో ఉంటాయండి. అయితే మన ఈ మైండ్లో ఉండి డబ్బు అవసరాలు తీర్చుకుంటాము, అవి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పడేస్తాం. అంత కేర్లెస్గా దానికి ఇంపార్టెన్స్, చాలా వాల్యూ అట్లా ఇవ్వం కదండి దానికి ఇంపార్టెంట్. అయినా కానీ అది మన అవసరాలు తీరుస్తూనే ఉంటాయి. కొందరు చూడండి, ఎంత కష్టపడ్డా వాడికి కావాల్సిన డబ్బు వాళ్ళకి అనేది రాదు. ఇప్పుడు చూడండి, అంబానీ వీళ్ళందరూ ఇట్లా మేనిఫెస్ట్ డబ్బుకు వాళ్ళు మోర్ విలువలు ఇస్తారు కాబట్టి వాళ్ళకి అంతా సంపాదించుకోగలరండి. డబ్బుకు చాలా వాల్యూ ఇవ్వాలండి మనము. ఇంకా మన చేసిన కర్మలన్నీ మనకు బ్లాకేజెస్ అయి ఉంటాయండి కర్మల ద్వారా. దానికి కూడా ఇది ఉపయోగించుకోవచ్చు అండి, దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అయితే డబ్బుకి ఏ విధంగా చేసుకోవాలంటేనండి, మనకు సపోజ్ ప్రాబ్లమ్స్, డబ్బులు రావట్లేదు, ఎంత కష్టపడ్డా ఎక్కువ డబ్బులు రావట్లేదు. అప్పుడు మనకు ఒక 20,000 కావాల్సి వచ్చిందండి. పోనీ 1,00,000 రూపాయలు కావాల్సి వచ్చింది. నాకు 1,00,000 రూపాయలు రావడం కోసము నేను హోపోనోపోనో టెక్నిక్ చేసుకుంటున్నాను. నాకు 1,00,000 రూపాయలు రావడం కోసము నేను హోపోనోపోనో టెక్నిక్ చేసుకుంటున్నాను అని చెప్పుకోవాలండి. ఇంకా ప్రతిదీ మన శరీరంలో కానీ, మన మనసులో కానీ, మన మాటలకు కానీ జరిగేదానికి అన్నిటికీ మనమే బాధ్యులండి. మనం ఎందుకు డబ్బు రావట్లేదో దానికి కూడా కారణం మనమే అన్నమాట. పూర్తి బాధ్యత మనమే వహిస్తున్నాం అనమాట. మనం చేసిన తప్పొప్పుల వల్లే మనకు డబ్బు బ్లాకేజెస్ అయ్యి మనకు డబ్బు రావట్లేదు అనమాట, ఎంత కష్టపడ్డా. అందుకని దానికి కారణం మనమే. మనం ఎప్పుడు ఏం కర్మ చేశామో, ఏ బ్లాకేజెస్, డబ్బుని గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి ఎట్లా చేసుకుంటామో అందువల్ల మనకి స్ట్రక్ అయిపోతుంటుంది అనమాట అండి. ఆ బ్లాకేజ్లను క్లియర్ చేసేసుకుంటే మనకి డబ్బు ఆటోమేటిక్గా రావడం బిగిన్ అవుతుందండి. మనం ఈ ప్రేయర్ చేసుకుంటూ ఉంటే డివైన్ పవర్తో కనెక్ట్ అయిపోయి మనకి ఆటోమేటిక్గా డబ్బులు రావడం బిగిన్ అవుతాయండి. సో ఇది 108 సార్లు చేసుకోవాలి.
కూర్చోవాలండి, చక్కగా కూర్చోవాలండి. నెగిటివ్గా ఎలా తీసుకోవాలో చెప్తున్నానండి. చక్కగా ఇలా నెగిటివ్గా కింద కూర్చోవచ్చు, ఎక్కడన్నా కూర్చోవచ్చు అండి. స్ట్రైట్గా కూర్చోవాలి. మైండ్ చక్కగా డీప్ బ్రీత్ తీసుకోవాలండి. చక్కగా 2-3 సార్లు తీసుకొని ఇన్హేల్ చేసుకొని ఎక్సేల్ చేసుకొని హాయిగా మనసు నిండా మనసు నిండా ఆలోచనలు పెట్టుకొని చక్కగా మంచిగా పాజిటివ్ ఆలోచనలు మనసు నిండా పెట్టుకొని చెప్పుకోవాలండి. నాకు ఇప్పుడు చాలా నాకు ఇప్పుడు ₹1,00,000 చాలా అర్జెంటుగా ఉంది. దీనికి కట్టాల్సి వస్తుంది డబ్బు, పలానా దానికి కట్టాల్సి వస్తుంది, పలానా బిల్లు కట్టాల్సి వస్తుంది, స్కూల్ ఫీజుకి కారణం చెప్పి దీనికి నాకు ఇప్పుడు 50,000 కావాలి అర్జెంటుగా. దీనికోసము నేను అపోనో చేసుకుంటున్నాను అని చెప్పుకోవాలండి. చెప్పుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఫీలింగ్తో చెప్పుకోవాలండి. 108 సార్లు 20 రోజులు 15 రోజులు చెప్పుకోవచ్చండి. 15 రోజులు చక్కగా చెప్పుకుంటుంటే మనకి డే బై డే చక్కగా హీలింగ్ ప్రాసెస్ జరిగి మనకి డబ్బు ఎట్నుంచో రావడం సడన్గా మీరే ఆశ్చర్యపోతారండి. ఎట్నుంచో ఒకటి నుంచి రావడం బిగిన్ అయిపోతుందండి. చెప్పుకోవాలండి. మనం ఫస్టే చెప్పుకునేటప్పుడు ఒక్కసారే చెప్పుకోవాలి. డబ్బుని నేను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాను ఈ పూర్వజన్మలోను ఈ జన్మలోనూ. డబ్బుకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ డబ్బుల వల్ల చాలా ఇబ్బంది పడటం వల్ల డబ్బుని వాల్యూ ఇవ్వలేదు నేను. డబ్బుకి అయినా నా అవసరాలు తీరుస్తుంది, డబ్బుకు కృతజ్ఞతలు అని చెప్పుకొని డబ్బుని చాలా ప్రేమిస్తాను. ఐఆమ్ సారీ, ఇక నేను తెలుసుకున్నాను, నీ విలువ తెలుసుకున్నాను. ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు చెప్పుకోవాలండి. ఇట్లా రోజు ఏ టైంలోనన్నా అనుకోవచ్చండి. కళ్ళు మూసుకొని చక్కగా మనస్ఫూర్తిగా 108 సార్లు అనుకుంటే ఎట్నుంచో ఒక వైపు నుంచి మీకు డబ్బు వస్తుందండి, మీ సమస్య తీరిపోతుంది. ఇట్లా చక్కగా మనస్ఫూర్తిగా అనుకుంటే ఒకటేసారి అనుకోవాలండి. నేను చేసిన దానికి అన్నిటికీ నాకు ఇప్పుడు డబ్బు రావట్లేదంటే దానికి బాధ్యత నేనే వహిస్తుంది. దానికి పూర్తి బాధ్యత నేనే. ఎవరినో మనం నిందించటం కాదు, ఎవరిని మనం అనక్కర్లేదండి. దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నానని చెప్పి ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకోవాలండి. ఇలా 108 సార్లు ప్రతిరోజు చెప్పుకోవటం వల్ల, ఒక 21 రోజు చెప్పుకోవటం వల్ల మనకి ఒక్కోసారి ఒకరోజు చెప్పుకున్నా కానీ జరుగుతుందండి. మనస్ఫూర్తిగా ఫీలింగ్స్తో చెప్పుకుంటే చక్కగా మీ ఇంటెన్షన్ చెప్పుకుంటే చక్కగా డబ్బు వస్తుందండి. ఎంత కావాలన్నా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఎంత కావాలంటే అంత ఈజీగా వస్తుంది. ఎట్నుంచో అటు నుంచి మీకు వచ్చేస్తుందండి. చక్కగా చేసుకొని ఆనందంగా ఉండి డబ్బు సమస్యలు తీర్చుకుంటారని ఆశిస్తున్నానండి. ఇన్నందుకు ధన్యవాదాలండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.